సనాతని హిందూ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే 8 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మాయికి పెళ్లి చేసేయాలి. అదేవిధంగా నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీలకు అసలు స్వతంత్రం లేనే లేదు. భర్త చనిపోతే భార్యని చితి మీద పెట్టి సాగమనంలో చంపేయాలి. అదేవిధంగా భర్త చనిపోతే భార్య గుండు గీసి తెల్లచీర కట్టాలి. మగవాళ్ళు పంచ కట్టుకోవాలి, పిలక పెట్టుకోవాలి. నా సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతని హిందూ, సనాతని హిందూ. ఈ సనాతన ధర్మంలో అస్పృశ్యతను పాటించాలి. ఈ నిచ్చెన మెట్ల సమాజం, కులాలు ఉండాలి అని సనాతన ధర్మమే. ఈ బ్రహ్మ నుదుటి నుంచి ఒకళ్ళు పుట్టారు, ఛాతి నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి ఒకళ్ళు పుట్టారు అనేటువంటి చెప్పింది ఇదే సనాతన ధర్మం కదా. దళితులను ఆలయాల్లోకి రానియకూడదు, వివక్ష పాటించాలి, శూద్రులు చదువుకోకూడదు. శూద్రులు అంటే ఎవరు? దళితులు మాలామాదిగోళ్ళు కాదండి శూద్రులు అంటే. పవన్ కళ్యాణ్ కూడా శూద్రుడే, వాళ్ళ సనాతన ధర్మంలో ఉంది అదే. శూద్రులు చదువుకోకూడదు. శూద్రులు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో, శూద్రులు చదువుకున్నా లేకపోతే వేదాలు విన్నా వాళ్ళ నాలుకలు పోయాలి, చెవుల్లో సీసాలు పోయాలి. మహిళలను అన్నింటా అణచివేసేటువంటి పితృస్వామ్య సమాజం ఉండాలి. సనాతని హిందూ, సనాతని హిందూ. ఒక ఊళ్ళో మహిళల్ని దేవదాసీలుగా పెట్టేసి మహిళల్ని వాళ్ళందరూ దేవుడి పేరుతో అనుభవించాలి. ఒక ఊళ్ళో మహిళల్ని దేవదాసీలుగా పెట్టేసి మహిళల్ని వాళ్ళందరూ దేవుడి పేరుతో అనుభవించాలి. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయి. మరి ఇవన్నిటిని కూడా మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దామా? ఇందుకోసమే మనకు సనాతన ధర్మం కావాలి. సనాతని హిందూ, సనాతని హిందూ.